మరణాత ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమున మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా సత్తుపల్లి పట్టణంలో సేవ చేస్తూ ఉన్నాను. మీ సంఘ గురువులు మా నాన్నగారు సమకాలికులుగా బైబిల్ మిషన్లో గత 40 సంవత్సరాల నుండి గొప్ప సేవ చేసినటువంటి వారై ఉన్నారు. మరి మా నాన్నగారికి ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి మరి మీ సంఘ గురువులు రెవరెండ్ డాక్టర్ విజయరత్నమయ్య గారు ఈ రాత్రి నన్ను ఈ స్థలానికి పిలవగా త్రియేక దేవుడు నన్ను ఈ స్థలానికి నడిపించి మరి ఈ స్థలములో ఈ వాక్యోపదేశాన్ని అందించడానికి నాకు అవకాశం కల్పించినందుకు విజయరత్నమయ్య గారికి నా 2 కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బైబిల్ మిషన్ అధినేత గారైన రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కరణయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు ఈ స్థలములోనికి వచ్చి ఉన్న మీ అందరూ గత 2 రాత్రులుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈ చివరి రాత్రి, ఈ చివరి ఆశీర్వాదపు వర్తమానాన్ని మీరందరూ జాగ్రత్తగా విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకు అనేకమైనటువంటి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఏ మంచి ఉద్దేశముతో మీరు ఈ స్థలానికి నన్ను నడిపించారో ఆ నీ ఉద్దేశము ఈ రాత్రి వర్తమానము ద్వారా మీరు వెల్లడి చేసి మహిమను పొందుమని నిలువబడిన మీ సేవకుని మీరే బలపరిచి మాట్లాడుమని బోధించుటకు నిలువబడిన మా మంచి బోధకుడై ఉన్న యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొట్టండి. సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంది కానీ సౌండ్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది. మరి సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు సౌండ్ ఎలా ఉండాలి అమ్మా? ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారంట ఒక ఊర్లో ఇలాగే మీటింగ్ పెట్టారంట. పెడితే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే చాలా మంది వచ్చేసారట. విస్తారమైన ప్రజలు వచ్చారంట. అందరిని చూచి పాస్టర్ గారు చాలా ఉద్రేకంగా వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తా ఉంటే ఒక ఆవిడట చాలా భయంకరంగా ఏడుస్తుందట. చెప్పండి, వాక్యం చెప్తా ఉంటే ఒక ఆవిడ చాలా భయంకరంగా ఏడుస్తూ ఉందట. ఆ ఏడ్చే ఆమెను చూచి ఆ పాస్టర్ గారు అనుకున్నారట, బాబ్రే, ఈవేళ నేను వాక్యం చెప్తుంటే ఒక ఆమె ఆత్మ కరిగిపోతుంది, దుఃఖపడిపోతుంది, పశ్చాత్తాపపడిపోతుంది. బాబ్రే, ఇంత కఠినమైన హృదయాన్ని నేను చెప్పే వాక్యము
కరిగిస్తుందా అని ఇంకా ఉద్రేకంగా చెప్తా ఉన్నాడంట. ఎవరైనా చెప్పండి అమ్మా పాస్టర్ గారు. అప్పుడు ప్రియులారా, ఈ పాస్టర్ గారు ఉద్రేకంగా చెప్తా ఉంటే ప్రియమైనటువంటి వారలారా, ఆవిడ ఇంకా ఏడుస్తానే ఉందట. తీరా వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆమెను అడిగారట, అమ్మా నేను వాక్యం చెప్పేటప్పుడు నువ్వు చాలా బాధపడిపోయి వస్తున్నావు, ఏంటమ్మా కథ అని అంటే ఆవిడ అందట, అయ్యారండి ఏడాది క్రితం చచ్చిపోయిన మా మేకపోతు గడ్డం మీ గడ్డం ఒకలాగే ఉంది అయ్యగారు, మీరు వాక్యం చెప్తుంటే నాకు మేకపోతు గుర్తొచ్చిందండి అందంట. ఇప్పుడు ఈవిడ వాక్యం మీద మనసు పెట్టిందా, మేకపోతు మీద మనసు పెట్టిందా? అమ్మ మీలో ఇప్పుడు అట్ట మనసు పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీకు ఎవరికైనా మేకలు ఉన్నాయా? ఎవరికి లేవు కదా. మంచిదమ్మా అమ్మ, మంచిది. ప్రియులారా, ఇప్పుడు మీరు నన్ను చూస్తూ మీరు ఏం గుర్తు చేసుకోబాకండి, నా వాక్యాన్ని వింటూ ఇంకేం గుర్తు చేసుకోబాకండి. ఎవరిని చూడాలి మనం? అమ్మా దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, ఆయనను చూచిన అంతయు సరి అవును అని అన్నారు. దేవునికి స్తోత్రం. ఈవేళ ఇప్పుడు మీరు ఎవరిని చూడాలి? అమ్మా దేవుని చూడాలని ఆశ ఎంతమందికి ఉంది? రైట్. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, నమ్మనోడు నన్ను కొట్టండి. నన్ను ఎవరు కొట్టరా? సరే, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు వాక్యం మీదనే దృష్టి పెడతారని నేను నమ్మి, అమ్మా మా విజయరత్నం అన్నయ్య నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలని ఎంతమంది వ్రాసారంటే 40 మంది వ్రాసారు. ఎంతమంది? 40 మంది వ్రాసారు. ఈ 40 మందిలో ఒకే ఒక్క ఆయన సుమారు 14 పుస్తకాలు వ్రాసారు. అమ్మా 14 పుస్తకాలు ఒక్క ఆయనే వ్రాసారు. ఆయన పేరు ఏంటంటే చెప్పండి, ఆయన పేరు ఏంటంటే వెరీ గుడ్, అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. బాబరే, నేనేమన్నా పప్పలు అడిగానా డబ్బులు అడిగానా మిమ్మల్ని? దేవునికి స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు చాలా పుస్తకాలు వ్రాసారు. ఎవరు రాయలేనన్ని పుస్తకాలు వ్రాసాడు. ఈ వ్రాసినటువంటి పౌలు తన పుస్తకాలను కొన్ని సంఘాలకు వ్రాసాడు. ఇప్పుడు మీ ఊరు పేరేంటి అమ్మా? తిరుమలాపురం. ప్రియులారా, ఇప్పుడు మీ పాస్టర్ గారు, అయ్యా మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయని గుంటూరులో హెడ్ ఆఫీసులో మీ పాస్టర్ గారిని ఆఫీసు వాళ్ళు ప్రశ్నిస్తే ఏం చెప్తారు ఆయన? నామవరంలో సంఘం ఉందండి, చింతకానులో సంఘం ఉందండి, తిరుమలాపురంలో సంఘం ఉందండి అంటారు. ఈ సంఘాలు ఎవరు కట్టారు అంటే మీరేం చెప్తారు? అమ్మా మా అయ్యగారు విజయరత్నం అయ్యగారు స్థాపించారండి అని అంటారు. అవునా? ఇప్పుడు ఈ పౌలు గారు కూడా ప్రియులారా కొన్ని గ్రామాలలో సంఘాలు కట్టి తాను కట్టిన సంఘాలకు కొన్ని ఉత్తరాలు వ్రాసాడు. ఆ ఉత్తరాలే ఎఫెస్సు అనబడే సంఘములో ప్రియులారా ఆ ఊర్లో ఒక సంఘాన్ని కట్టి, కొరింతు అనబడే ఊర్లో ఓ సంఘాన్ని కట్టి, హెబ్రీ అనబడే ఊర్లో మరొక సంఘాన్ని కట్టి, గలతీ అనబడే ఊర్లో మరొక సంఘాన్ని కట్టి, రోమా అనబడే ఊర్లో మరొక సంఘాన్ని కట్టి,
ఇలాగున ప్రియులరా ఆయన సంఘాలకు కొన్ని పుస్తకాలు వ్రాసాడు. తరువాత తాను కొన్ని వ్యక్తులకు కూడా పుస్తకాలు వ్రాసాడు. వ్యక్తులకు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ వ్యక్తులు అనబడేటటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు ప్రియులరా ఫిలోమోను అనేటటువంటి ఒక వ్యక్తికి తాను ఒక ఉత్తరాన్ని వ్రాస్తాడు. అంటే తాను సేవ చేసే దినాలలో గ్రామాలలో సంఘాలను కట్టడానికి కొన్ని గ్రామాలకు వెళ్ళాడు. అలాగే ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో తనకు సహకరించినటువంటి వ్యక్తులకు కూడా తానేం కట్టాడంటే, తానేం రాశాడంటే దేవుని వాక్యాన్ని వారికి ఉత్తరంగా వ్రాసాడు. ఈ వ్రాసినటువంటి వ్రాతలలో ఒక ఉత్తరము ఎవరికి వ్రాసాడు అంటే ఫిలోమోను అనే ఒక వ్యక్తికి వ్రాసాడు. అమ్మా ఏంటి ఆయన పేరేంటి చెప్పండి అమ్మా. ఫిలేమోను అనేటటువంటి ఒక వ్యక్తికి తాను ఉత్తరం రాశాడు. ఏమని ఉత్తరం రాశాడు అంటే ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు దయచేసి ఒకసారి చదవండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుట క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కొసరము నిన్ను వేడుకొనుచున్నాను అని అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు సేవ చేసేటటువంటి దినాలలో తాను ఓ ప్రాంతానికి సేవకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఫిలోమోను అనేటటువంటి ఒక వ్యక్తి ఆయనకు పరిచయం అయ్యాడు. ఎవరికి చెప్పాలి? అపోస్తలుడైన పౌలు గారికి పరిచయం అయ్యాడు. ఈ పౌలు గారి ఇంటి దగ్గర ఉంటూ అతడు గొప్ప సేవ చేయడం మొదలు పెట్టాడు. ప్రియులారా, అతడు గొప్ప సేవ చేయుచు ఉన్న సందర్భములో ఆ ప్రాంతములో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ప్రియులారా అతని మీద లేని నేరములను మోపి అతనిని ఏం చేశారు అంటే చెరసాలలో వేయించారు. అర్థమైంది కదండి? అంటే దేవుని సేవ చేయడానికి వెళ్ళిన పౌలు గారిని ఏం చేశారు ఆ ప్రాంత ప్రజలు? చెరసాలలో వేయించారు. ఎప్పుడైతే ప్రియులారా అతడు చెరసాలలోనికి వెళ్ళాడో చెరసాలలో కూడా అతడు ఏం చేస్తున్నాడంటే పాటలు పాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు గారు. ప్రియులారా, నేనంటాను ఈ పౌలు గారు సేవకి వెళ్ళినప్పుడు ఫిలోమోను అనే ఒక వ్యక్తి ఆయన్ని చేర్చుకున్నాడు. ఆయన ద్వారా ఆ ప్రాంతములో దేవుని సువార్తను వెల్లడింప చేశాడు. ప్రియులారా, అది ఓర్చుకోలేని కొందరు ఆయనను చెరసాలలో వేయించినా కానీ చెరసాలలో కూడా పౌలు గారు ఏం మానలేదు? 1 ప్రార్థన మానలేదు, 2 పాటలు పాడుట మానలేదు, 3 వాక్యము ప్రకటించుట మానలేదు. దేవునికి స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన అలాగున ప్రకటిస్తూ ఉండగా ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అయితే ఈ మధ్యలో ఏమైంది అంటే ఫిలోమోను అనేటటువంటి ఆయన ఇంటిలో ఒనేసిము అనబడేటటువంటి ఒక ఆయన పని మనిషిగా ఉన్నాడు. ఎవరింట్లో చెప్పాలమ్మా మీరు? ఫిలోమోను ఇంటిలో పని మనిషిగా ఉన్నాడు. ప్రియులారా,
పని మనిషిగా ఉన్న ఆయన పేరేమిటంటే ఒనేసిము. చెప్పండి అమ్మా, ఆయన పేరేంటి? ఒనేసిము. మీ ఊర్లో ఎవరన్నా ఉన్నారా ఒనేసిములు? మీ సంఘంలో ఎవరన్నా ఉన్నారా? నేను వెళ్ళేటప్పుడు మా అన్నయ్యకి చెప్పి పెడతాను, ఈసారి ఎవరన్నా పురుషులు బాప్తిసం పొందితే ఏం పేరు పెడదామని, ఒనేసిమని పేరు పెట్టుకుందామని చెప్పేసి వెళ్తాను. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ ఫిలోమోను అనబడేటటువంటి ఈ పత్రికలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక ఆయన పౌలు గారు, రెండో ఆయన ఫిలోమోను, మూడో ఆయన ఎవరమ్మా? ఒనేసిము. చెప్పండి, ఒక ఆయన పౌలు, రెండో ఆయన ఫిలోమోను, మూడో ఆయన ఒనేసిము. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పౌలు గారు అనగా అర్థం ఏమిటి అంటే చిన్నవాడు అని అర్థం. పౌలు అంటే అర్థం ఏమిటి చెప్పండి? చిన్నవాడు అని అర్థం. రెండోది మరి ఫిలోమోను అంటే అర్థం ఏమిటంటే ప్రేమ గలవాడు అని అర్థం. ఫిలోమోను అంటే ఏం కలిగిన వాడు? ప్రేమ గలవాడు అని అర్థం. మరి మూడవది ఒనేసిము అంటే అర్థం ఏమిటంటే ఉపయోగమైన వాడు అని అర్థం. ఏంటండి? ఉపయోగమైన వాడు అని అర్థం. ఇప్పుడు పౌలు గారంటే ఏమని చెప్పాను? చిన్నవాడని. ఫిలోమోను అంటే ప్రేమ గలవాడని. ఒనేసిము అంటే ఉపయోగమైన వాడు అని. ప్రియమైన వారలారా, మనకు అర్థము కనబడుతుంది. అయితే ఈ ఫిలోమోను పత్రికలో ఈ ముగ్గురు చాలా ప్రధానమైనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ ఫిలోమోను పత్రిక యొక్క సారాంశం ఏమిటి అని అంటే ఓర్పుకు దేవుని ప్రేమకు మధ్య జరిగిన సంభాషణ. ఈ ఫిలోమోను పత్రికలో ఉన్న అంశం ఏంటంటే ఓర్పుకు దేవుని ప్రేమకు మధ్య జరిగిన సంభాషణ. ఈ యొక్క ఫిలోమోను పత్రికలో మనము చూస్తా ఉంటాము ప్రియులారా. ఇంకొక మాట ఏంటంటే ఈ ఫిలోమోను పత్రికలో ముఖ్యమైనటువంటి అంశము ఏదైనా ఉంది అనంటే అప్పగింపబడినటువంటి ఒనేసిముపై దేవుని సేవకుడైన పౌలు గారికి ఉన్న ప్రేమ మనకు కనబడతా ఉంటది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. పౌలు గారు సేవ చేయడానికి ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పౌలు గారిని చేరదీసిన వ్యక్తి ఎవరని చెప్పాను? మీరెవరు మాట్లాడట్లా అమలారా? మరట ఒక పాస్టర్ గారు ఎట్టే వాక్యం చెప్తుంటే మీరు ఈయన జోగులు ఎత్తే బాగా అన్నట్టు చూస్తున్నారు. మీరు ఎట్లాగో పాస్టర్ గారు ప్రియుల వాక్యం చెప్తుంటే చాలా మంది వచ్చారట. అసలు ఇవాళ వాక్యం వినడానికి చాలా మంది వచ్చారని పాస్టర్ గారు కళ్ళు మూసుకొని చెప్తున్నాడట. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక్కళ్ళు లేరట. ఒక్క ఆవిడే ఉందట, ఒక మా అమ్మ నువ్వైనా ఎందుకున్నావు అమ్మ అంటే, మరి అయ్యా నేను కూడా పోదాం అనుకున్నాను కానీ మీ కాళ్ళ కింద ఉన్న సాప నాదయ్యా. మీరు ఎప్పుడైతే వాక్యం చెప్పి స్టేజీ దిగుతారో నా సాప నేను తీసుకొని పోదామని ఆగిన మీటింగ్ అయితే మా ఇజరత్నం గారు తెల్లారిపాడి చింతకాంలో ఉంటాడు, నా సాప ఎడబోద్దు నన్ను కూకున్నానయ్యా అందంట. ఇప్పుడు మీరు సాప కోసం ఉన్నోళ్ళ వాక్యం కోసం ఉన్నోళ్ళ? మాట్లాడండి అమ్మా. మరి వాక్యం కోసం ఉంటే మాట్లాడాలిగా. మరి నా మాట అర్థం కావట్లేదా? వెరీ గుడ్. వినండి ప్రియులారా, పౌలు గారు దేవుని సేవ చేయడానికి వెళ్ళినప్పుడు పౌలు గారిని చేరదీసిన వ్యక్తి పేరు ఏమని చెప్పాను? ఫిలోమోను అన్నాను. ఈ ఫిలోమోను గారింట్లో ఒక పని మనిషి ఉన్నాడు, ఆయన పేరు ఏమని చెప్పాను? ఒనేసిము అన్నాను. అయితే పౌలు గారిని దేవుని సేవ చేయొద్దు అని ప్రియులారా అతని మీద లేని నేరాలు మోపి ఆయన జైలుకు పంపిస్తే ఇప్పుడు ఫిలోమోను ఒనేసిము ఒక ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఫిలోమోను చాలా గొప్ప ధనవంతుడు, ఒనేసిము పనివాడు. ఈ ధనవంతుని ఇంటిలో ఫిలోమోను ఒనేసిము ఏం చేశాడంటే దొంగతనము చేశాడు. ఎవరింట్లో? ఫిలోమోను ఇంట్లో ఒనేసిము దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఫిలోమోను ఏం చేశాడంటే
ఈ ఒనేసీము మీద కేసు పెట్టి ఒనేసీముని ఆడికి పంపాడు, జైలుకు పంపాడు. జైలుకు పంపితే ఆ జైల్లో ఎవరున్నారు? మీ ఊళ్ళో ఉండోళ్ళు ఎవరు లేరు ఆడా? చెప్పరండమ్మా, ఎవరున్నారు ఆడా? పౌలు గారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పౌలు గారు అక్కడ చేసే పని ఏంటి? ఇక్కడ ఏ పని చేశాడో అక్కడ ఆ పని చేస్తున్నాడు. ఏ పని చేశాడు? ఇక్కడ పాటలు పాడుతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. పౌలు గారు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం అందరం పాడుకుంటాం కదండి. సరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఎంతో బలమైనది. ప్రియులారా, మా మగ సంతానం ఎందుకో చాలా మౌనంగా ఉంది. మీ విచారానికి కారణం ఏమిటో ఒకసారి చెప్తారా? అర్థం కావట్లేదా? ప్రియమైన వారలారా, గమనించాలి. ఇక్కడ నేనేమంటున్నాను అంటే, ఈ పౌలు గారు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసే స్థలానికి దొంగతనం చేసిన వ్యక్తి అక్కడికి పంపబడ్డాడు. పంపబడిన తరువాత అక్కడ ఒనేసీము ఏమన్నాడు? అమలారా, ఏమన్నాడు? వాక్యం విన్నాడు. ఏం పాడాడు? పాటలు పాడాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తరువాత అతనిలో ఏమొచ్చింది? ఓ నాయన, ఏమొచ్చింది? నేనంటాను, మార్పు అనేది మనిషిలో రావాలా, మనస్సులో రావాలా? అమ్మా, మనసున్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మాట్లాడండి. అందరికి ఏముంది? ఓ పాట ఉంటది, మనసున్న మంచి దేవుడా. వదిలే, టైం అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, మార్పు అనేది మనిషిలో కాదు రావాల్సింది. ఎక్కడ రావాలా? మనసులో రావాలా. అందుకే దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను, దినాక్రమాన దివ్య గుణంబులు దేవుడే ఇచ్చు చుండును, దేవుడే ఇచ్చు చుండును, మనోవిచారము కూడదు. పడదాం చప్పట్లు కొద్దిగా. మహిమతలంపులే కావలెను, మనసున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము ఆచెదవో, అనుమానములను అణచివేయుము, ఆయతము చేసెదను నిన్ను, ఆయతము చేసెదను నిన్ను, మనోవిచారము కూడదు నీకు, మహిమవలంపులే కావలెను. ఒలే క్రీస్తు మహారాజుకు. ఇప్పుడు మార్పు అనేది ఎక్కడ రావాలా? మనస్సులో రావాలా. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ నా దేవుడు మనస్సులలో మార్పు కలిగించును గాక.
ఈ ఎలక్ట్రానిక్ యంత్రము ద్వారా వింటున్న ఈ తిరుమలాపురం గ్రామ వాస్తవ్యులైన నా ప్రియమైన అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికి నా దేవుడు మార్పును కలిగించునుగాక. ఈరోజు నేనేమంటున్నాను అనంటే, ఈ ఒనేసిము పౌలు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాక్యము విన్నాడు. వినగానే అతనిలో ఏం కలిగింది? మార్పు కలిగింది. మరట ఒక ఊర్లోనంట ఒక ఆయన పిల్లిని పెంచుకున్నాడంట. ఏం పెంచుకున్నాడంట? పిల్లిని పెంచుకున్నాడంట. పిల్లికి అన్ని పనులు నేర్పాడట. ఒక రోజున భార్య ఊరెళ్ళిందంట. అనుకోకుండా పాస్టర్ గారి ఇంటికి వచ్చాడంట. ఇప్పుడు పాస్టర్ గారికి టీ పెట్టియటానికి కూడా ఈయనకి చేత కాదంట. అప్పుడు ఈ పాస్టర్ గారు ప్రియులార కూర్చొని ఉంటే ఆ యజమాని ఆయనకు చెప్తున్నాడంట పాస్టర్ గారికి, అయ్యగారండి మా పిల్లికి అన్ని పనులు నేర్పేశానండి. మా ఆవిడ ఇంట్లో ఉన్నా లేకపోయినా అన్ని పనులు ఎవరు చేసి పెడతారండి? పిల్లి చేసి పెట్టేద్దండి అన్నాడట. అన్నప్పుడు అయ్యో బ్రదర్, భలే పిల్లిని పెంచావు బ్రదర్, పిల్లిని దేవుడు దీవించును గాక అంటున్నాడట పాస్టర్ గారు. మరి ఎవరైనా అంతే అంటారు కదా. అప్పుడు ప్రియులారా, అయ్యా మరి మా ఆవిడ ఇంట్లో లేదు కదా, మీకు చిన్న ఆతిథ్యం ఇస్తాను, కొద్దిసేపు కూర్చోండి అని చెప్పి పిల్లి నోటికి ప్లాస్కో అందించి టీ తీసుకురా అని చెప్పి హోటల్ గాడికి పంపాడట. ఎవరిని? పిల్లిని. పిల్లి హోటల్ గాడికి వెళ్ళింది. టీ హోటల్ యజమాని ప్లాస్కోలో పోసి మళ్ళీ దాని కాడ దాని నోటికి తగిలిచ్చాడు. ఇది పట్టుకొని వస్తుంది. వచ్చేటప్పుడు దానిలో ఒక చక్కని చుట్టిల్లు, ఆ చుట్టింటిలో ఓ చక్కని ఎలుక. ఆ ఎలుక కనబడగాని ఈ పిల్లి ప్లాస్కోనాడ పడేసి ఎలక చుట్టూ ఏం చేస్తుందంట? తిరుగుతుందంట. అక్కడ ప్రియులారా పాస్టర్ గారు ప్లస్ ఆ ఇంటి యజమానుడు దేనికోసం ఎదురు చూస్తున్నారు? టీ కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లిని గురించి చెప్పినంత గొప్పగా ప్రపంచంలో పాపం ఆయన దేని గురించి చెప్పలేదంట. అంటే తను పెంచుకున్న పిల్లి గొప్పతనాన్ని అంతగా చెప్పాడంట. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర ఇతని పరువు ఏమవుతుంది? పోతూ ఉంది. అయితే నా పిల్లికి ఏదో జరిగింది, ఎవరో నా పిల్లిని గాయపరిచారు, నా పిల్లిని ఎవరో అడ్డగించారు, నా పిల్లిని చూసి ఎవరో ఓర్చుకోలేని వారు ఏదో గాయము చేసుంటారు. పదండి పాస్టర్ గారు, ఈ వేళ తేల్చేయాలని ఇంటి కాడ నుండి హోటల్ కాడికి బయలుదేరాడట. దారిన బడొస్తుంటే ప్లాస్కో రోడ్డు మీద ఉంది. పిల్లి ఆడుందని చూస్తే చుట్టింటి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అయ్యా ఓ సంఘ పెద్ద గారు, నీ పిల్లికి అన్నీ నేర్పావు కానీ తన నైజాన్ని మాత్రం అది మార్చుకోలేదయ్యా అన్నారట. ఏం మార్చుకోలేదు? నైజాన్ని మార్చుకోలేదు అన్నారట. ఇప్పుడు పిల్లి చూడండి, పాపం అన్ని పనులు నేర్చుకుంది కానీ ఏం మానలేదు, తన నైజం అంటే ఏంటి దాని అర్థం? ఎలకను చూడగానే పరిగెత్తడమే దాని యొక్క నైజం, అది మానలేదు. ఇప్పుడు చూడండి ప్రియులారా, కొంచెం అలవాటు ఉందనుకోండి, అమ్మా అలవాటు ఉందనుకోండి, ఏం చేస్తాడు? తగ్గుతూనే ఉంటాడు. ఏం మార్చుకోడు? నైజం మార్చుకోడు. మా సంఘంలో ఒక ఆయన ఇలాగే ప్రియులారా చొక్కేసుకొని మొక్క తెచ్చుకున్నాడు. ఏం వేసుకొని? చొక్కేసుకొని మొక్క తెచ్చుకున్నాడు. ఈ మొక్కను తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. ఇస్తే వాళ్ళ ఆవిడ చక్కగా గరం మసాలా వడ్డించి దట్టించి కూర వండమన్నాడు. ఆవిడ వండుతా ఉంది. పాపం ఉడుకు మొదలు పెట్టిందండి ఉప్పు చూడటానికి. కూర దించేసరికి ఒక్క మొక్కు తొట్టు పెట్టు. అర్థమైందమ్మా? ఉడుకు మొదలు పెట్టింది ఆమె ఏం చూడటానికి? ఉప్పు చూడటానికి. తెచ్చబోయేసరికి ఒక్క మొక్క లేదమ్మా చట్టిలో. సరేనని చెప్పి ప్రియులారా, ఈ భర్త చొక్కేసుకొని వచ్చాడు కదా, మొక్క తీసుకొని వచ్చాడు కదా, ఏమి ఉడకబెట్టింది కదా, సరే తినే టైం అయిపోయేసరికి ఈ వేళ నా భార్య చాలా చక్కగా కూర వండుతుందని అతడు చక్కగా స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, భోజనానికి కూర్చున్నాడు. వడ్డించడానికి ఆమె సిద్ధపడింది. గంట ఎన్నిసార్లు దాకలు అన్నా గరగర గరగర శబ్దం వస్తుందా తప్ప మొక్కల మాత్రం ఒక్కట కూడా రావట్లేదు. మొక్కలయ్యా అంటే
పెద్ద తెచ్చావులే కేజీ మాసం, ఉప్పు చుట్టానికి కూడా సరిపోలా నువ్వు తెచ్చిన మాసం అని మళ్ళీ ఆడి మీద రుబాబు చేస్తుందేమో. నిజమేనే, ఉప్పు చుట్టానికి కూడా సరిపోలేదేమే, నీకు దండం పెట్టి కేజీ మాసం ఉప్పు చుట్టానికే సరిపోతేనే అని వాడి చెంపలాడు బాదుకొని దాకలో అన్నం వేసుకొని, ఇక కంచంలో లేదు పోవా ఎందులోకి వచ్చింది, దాకలో వేసుకొని మొత్తం లొంగ కలిపేక తింటాడు. ఏం చేస్తాడు? తొక్కేసుకున్నోడికి ఏం కావాలా? ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మార్పు అనేది మనసులో ఉండాలా మనిషిలో ఉండాలా? అమ్మా, ఇప్పుడు ఒనేసిము అనే ఈ వ్యక్తి తన మనస్సును మార్చుకున్నాడు. ఏమి విని? అమ్మా, ఏమి విని? అన్నయ్య పెట్టిన భోజనం తిని మార్చుకోకూడదా? ఆలుగడ్డ కూర నాకు రంగు చూస్తేనే తినబుద్ధి. నా సూపును బట్టి అన్నయ్య అడిగాడు, తమ్ముడు అన్నం తింటావా అన్నాడు. వద్దులే అన్న, వాక్యం చెప్పిన తర్వాత తింటా అన్నా. వినండి మీరు ప్రియులారా, నేనంటాను కూర చూసి మనసు మారితే ఆత్మీయత ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకనే ఈ రోజున దేవుని సేవకుడుగా నేనేమంటున్నాను అంటే, మీరు ఒక విషయాన్ని గమనించండి. ఈ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు మనం చూస్తే అతడు ఒక మాట అంటాడు. ప్రియులారా, మారిన వ్యక్తిని గురించి ఇప్పుడు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తున్నాడు. ఎవరైనా? పౌలు గారు. ఏమని రాస్తున్నాడు? ఇప్పుడు ఈ ఒనేసిముని అడిగాడు, బాబు మీది ఏ ఊరు, ఏ పల్లె, ఎక్కడుంటావు అని అంటే, ఇదిగో మాది ఫలానా ప్రాంతం అండి, ఫలానా ఫిలోమోను ఇంట్లో నేను పనిచేసేవాడిని అండి, నా బుద్ధి గడ్డి తిని ఏదో చిన్న దొంగతనం చేశానండి, అతడు నన్ను జైల్లో వేస్తాడని అనుకోలేదయ్యా, అందుకే నేను ఈ తప్పుడు పని చేశానయ్యా, ఎట్టో నీ వాక్యము విని నేను మారు మనసు పొందానయ్యా అని చెప్పి, ప్రియమైనటువంటి వారలారా, అతడు నేను మారాను అని చెప్పిన తర్వాత, ఓహో ఫిలోమోను ఇంటిలో పని మనిషి వాళ్ళవు, ఆ ఫిలోమోను నాకు తెలుసయ్యా, ఆ ఫిలోమోను నేను ఎరుగుదునయ్యా, ఆ ఫిలోమోను చాలా మంచివాడయ్యా, చాలా భక్తిపరుడయ్యా, చాలా విశ్వాసము కలిగిన వ్యక్తి అయ్యా, అతడు చాలా నమ్మకస్తుడయ్యా, దేవుని సేవకుడంటే ప్రాణము తీసుకునేవాడయ్యా, అతని ఇంటిలో ఎలా నువ్వు దొంగతనం చేసావయ్యా అంటూ గద్దిస్తూ వాక్యము ద్వారా అతనికి బుద్ధి చెప్పుతూ అతడు మనస్సు మారే విధంగా అతని కొరకు ప్రార్థన చేసి కడకు ఏం చేశాడంటే, నీ యజమాని అయిన ఫిలోమోను నాకు తెలుసు, ఆ ఫిలోమోనుకు నేను ఉత్తరం రాస్తానని ఫిలోమోను పత్రిక అతనికి వ్రాశాడు. ఎక్కడ ఉండి వ్రాశాడు అంటే బంధకాలలో ఉండి వ్రాశాడు. బంధకాలు అనగా చెరసాలలో ఉండి అతడి ఉత్తరాన్ని ఎవరికి వ్రాశాడు? ఫిలోమోనుకు వ్రాశాడు. ప్రియమైన వారలారా, ఏమని వ్రాస్తున్నాడు అని అంటే, అయ్యా ఓ ఫిలోమోనా, నా బంధకాలలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నేను నిన్ను బ్రతిమిలాడుకొనుచున్నాను అన్నాడు. వినండి, నేను బంధకాలలో ఉన్నాను అంటే నేను చెరసాలలో ఉన్నాను. దేవుని వాక్యమును ప్రకటిస్తుండగా, దేవుని వాక్యమును బోధిస్తుండగా, దేవుని నామమును స్తుతిస్తూ ఉండగా, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండగా, ఇదిగో నీ ఊరు వారే నన్ను చెరసాలలోకి పంపించారే, అదే పని నేనిక్కడ చేస్తుండగా, ఇదిగో నీ ఇంటిలో పని చేసిన పనివాడైనా ఆ ఒనేసిము మారాడయ్యా. నేను బంధకాలలో నేను నా కుమారుని కనుక్కున్నాను. బంధకాలలో ఉండి ఒక కుమారుణ్ణి నేనేం చేశాను? కన్నాను. అంటే వాక్యము ద్వారా ఏం చేశాడు ఆయన? సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నటువంటి ఈ వ్యక్తిని గురించి ప్రియమైనటువంటి వారలారా, ఆ వ్యక్తికి ఈ పౌలు గారు ఉత్తరమును వ్రాస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఒక మాట అంటాను. ఈ వాక్యమును వింటున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి వారలారా, ఈ ఫిలోమోను పత్రికలో 3 ప్రత్యేకమైన అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, బంధకాలలో ఉన్న అపోస్తలుడైన పౌలు దేవుని సువార్తను ప్రకటించుట.
అర్థమైందమ్మా? బంధకాలలో ఉన్న పౌలు దేవుని సువార్తను ప్రకటించుట. 2, బంధకాలలో ఉన్న ఒనేసిము దేవుని వాక్యమును విని మార్పు చెందుట. అర్థమవుతుందా? ఫిలోమోను పత్రికలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 3 అంశాలు. ఒకటి ఏమని చెప్పాను? బంధకాలలో ఉన్న అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుట. 2, బంధకాలలో ఉన్న ఒనేసిము దేవుని వాక్యమును విని మార్పు చెందుట. 3వది ఏమిటంటే అపోస్తలుడైన పౌలు ఒనేసిము నిమిత్తము ఫిలోమోనుకు ఉత్తరము వ్రాయుట. ఈ ఫిలోమోను పత్రికలో ఈ 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే సువార్తను ప్రకటించే పౌలు గారు ఉన్నారు. 2, సువార్తను విని మార్పు చెందిన ఒనేసిము ఉన్నాడు. 3, ఈ వ్యక్తిని గురించి ఫిలోమోనుకు ఉత్తరమును వ్రాసిన చరిత్ర ఇందులో ప్రియులారా మనకు కనబడతా ఉంది. వినండి, దేవుని వాక్యాన్ని బట్టి నేనేమంటానంటే బంధకాలలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు ఒక బంధకములలో ఉన్న ఒనేసిము కోసం ఎలాగైతే వాక్యం చెప్పాడో, ఈవేళ ప్రియులారా యేసు క్రీస్తు అనేటటువంటి ఈ లోక రక్షకుడు, ఈ జగదైక రక్షకుడు ప్రియులారా బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఏ తప్పు చేయనప్పటికీ, ఏ పాపము చేయనప్పటికీ ఆయన బంధకముల చేత బంధింపబడిన వాడుగా ఉన్నాడు. ఏ నేరము చేశాడని ఆయనకు సంకెళ్ళు వేశారు. అంటే ప్రభువును కూడా ఆ కాల ప్రజలు ఏం చేశారు? ఆయన్ని బంధించారు. ఎందుకు ఆయన బంధించబడ్డాడు అంటే బంధింపబడిన అనేకులకు విడుదలను కలుగ చేయడానికి. ఈరోజు మీరు వాక్యాన్ని వింటున్నట్లయితే ప్రియమైనటువంటి వారలారా, ఈ ఫిలోమోను అనేటటువంటి వ్యక్తికి ఉత్తరమును వ్రాసినప్పుడు ఈ ఫిలోమోను ప్రియమైన వారలారా ఆ చెప్పేటటువంటి ఆ సందర్భంలో ఫిలోమోనుకి ఇతడు ఒక మాట అంటున్నాడు. మరి ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఆ క్రింది వచనంలో ఇంకొక మాట ఉంటది, శ్రేష్టమైన మాట. అతడు నా ప్రాణము వంటి వాడై అతనిని యొద్దకు తిరిగి పంపి ఉన్నాడు. చూచారా ప్రియులారా, అతడు నా ప్రాణము వంటి వాడు, అతనిని యొద్దకు నేను తిరిగి పంపుచున్నాను అని అంటూ ఉన్నాడు. వినండి ప్రియులారా, ఈ రాత్రి ఒకప్పుడు ఈ ఒనేసిము అనే వ్యక్తి నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? మాట్లాడరేటి? ప్రయోజనకరమైన వాడుగా మారిపోయాడు. నేనంటాను, నిష్ప్రయోజనమైన వ్యక్తి ప్రయోజనమైన వాడుగా ఎలా మారాడు? అమ్మా, వాక్యము విని, పాటలు పాడి, ప్రార్థన చేసి, ఈరోజు ఈ 3 దినాల సభల ద్వారా నిష్ప్రయోజనమైన అనేకుల యొక్క జీవితాలు నా దేవుడి రాత్రి ప్రయోజనకరముగా మార్చునుగాక. ఆమేన్. అరే, నువ్వు చెప్పుకుంటే చెప్పుకోగాని మమ్మల్ని మాత్రం ఏం అనొద్దని చెప్పరా అన్నట్టు చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ప్రియమైనటువంటి వారులారా గమనించండి. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడు ఓ ఫిలోమోనా, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ప్రయోజనకరమైన వాడుగా అయ్యాడు. నీకు నువ్వు ప్రయోజనకరమైన వాడే, నాకు నువ్వు ప్రయోజనకరమైన వాడుగా మారాడు. ఈరోజు ప్రియులారా, అతడు ఎవరూ కాదు, నా ప్రాణము వంటి వాడు. నన్నెంతగా ప్రేమించావో, నన్నెంతగా ఆదరించావో, ఇదిగో తప్పు చేసి సబ్జైలుకు వచ్చిన ఈ ఒనేసిమే నా వాక్యము విని, ఈ ఒనేసిమే పాటలు పాడి, ఈ ఒనేసిమే ప్రార్థన చేసి ప్రయోజనకరమైన
వాడుగా మారిపోయాడయ్యా, అతనిని చేర్చుకో అని ఉత్తరమును రాస్తున్నాడు. దేవుని సేవకుడిగా నేనంటాను, అమలారా వినండి. గత 40 సంవత్సరాలుగా ప్రియులారా అనేక విధములైన బలహీనతల చేత బంధింపబడిన రెవరెండ్ డాక్టర్ విజయరత్నమయ్య గారు కుటుంబ పరంగానేంటి, పాదిరమ్మ గారు పరలోకపీని పొందుకున్న దగ్గర నుండి ఏంటి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో బలహీనతలు వారిని బంధించినప్పటికీ తమ బంధకాలలో నుండి చింతకాన్ ఏమిటి, నామవరం ఏమిటి, ఈ తిరుమలాపురం ఏమిటి, మరికొన్ని ప్రాంతాలు ఏమిటి, అనేక సంఘాలలో ఉన్న బంధింపబడిన వారి కొరకు వారు ప్రతి ఆదివారం ఏం బోధిస్తున్నారు? గట్టిగా చెప్పండి, బలంగా చెప్పండి, మరలా చెప్పండి. ప్రభునందు ప్రియులారా ఏం చేస్తున్నారంటే వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. బంధింపబడిన స్థితిలో ఉండి కూడా ఒక రోజున వారు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. వారికి అప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో మా తండ్రి గారు యేసరత్నమయ్య గారిని కూడా నేను అదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. ఆ రోజున నాతో పాటు సుధీరయ్య గారు కూడా హైదరాబాద్ వచ్చారు, మా బాబు కూడా వచ్చాడు. ఆ రోజు అనుకోకుండా అన్నయ్య నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఈవేళ ఆపరేషన్ జరుగుతుంది, ప్రార్థన చేయి తమ్ముడు అన్నాడు. సరే అన్నయ్య అన్నాను. ఎక్కడ అన్నయ్య అంటే, ఇదిగో పలానా నిమ్స్ హాస్పిటల్ తమ్ముడు అన్నాడు. అయ్యో అన్నయ్య, నేను కూడా నాన్నగారిని తీసుకొని వచ్చాను. అది నిండు కరోనా టైం అన్నమాట, నిండు కరోనా టైం. మనం వెళ్ళి వారిని పలకరించడానికి లేదు, వారు మనల్ని పలకరించడానికి లేదు. దేవుని సేవకుడిగా నేను అంటాను, వారు వయస్సులో పెద్దవారైనప్పటికీ చిన్నవాడనైన నన్ను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు, తమ్ముడు అని పలకరిస్తూ ఉంటారు. నిజంగా వారి బంధకాలలో నుండి అనేకుల బంధకాలలో ఉన్న వారి కొరకు వాక్యం చెప్పడం, ప్రార్థన చేయటం, ప్రయాసపడడం, పరుగులెత్తడం. ఎక్కడున్నావని అంటే, తమ్ముడు నేను ఇదిగో హైదరాబాద్లో ఉన్నా. ఎక్కడున్నావని అంటే, తమ్ముడు ఇదిగో నేను రాజమండ్రిలో ఉన్నా. ఎంతంత దూరాలండి. బంధకాలలో ఉన్న వారి కొరకు విడిపించడానికి వారు పడే ప్రయాస ఇంత అంతా కాదు. ఈరోజు నేనంటాను, అపోస్తలుడైన పౌలుకు విజయరత్నమయ్య గారు సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ నేనంటాను, ఫిలోమోను అనేటటువంటి వ్యక్తికి మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు సాదృశ్యముగా ఉన్నాడు. మీరు నేను ఎవరమో తెలుసా? ఒనేసిముకు సాదృశ్యముగా ఉన్నాం. ఈ ఒనేసిమే వాక్యం విని మారాలి, పాటలు పాడి మారాలి, ప్రార్థన చేసి మారాలి. మారిన మనలను గురించి పౌలు గారు ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు? అర్థమైతే చెప్పండి, ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు? ఫిలోమోనుకు ఉత్తరం రాస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, బంధకాలలో ఉన్న మనందరి బంధకాలను విడిపించడానికి ఇప్పుడు పౌలు గారు వాక్యం విన్న తర్వాత ఒనేసిము బంధకాల్లో ఉన్నాడా, బయటకు వచ్చాడా? మీరేం మాట్లాడారు? అరే నీకు తెలియదు, నన్ను అడగపోతే అన్నట్టు చూస్తున్నాను. చెప్పరేంటమ్మా, బయటకు వచ్చాడా లేదా? బయటకు వచ్చాడు. పాటలు పాడిన ఒనేసిము ఇంకా బంధకాల్లో ఉన్నాడా, బయటకు వచ్చాడా? ప్రార్థన చేసిన ఒనేసిము సరసాల్లో ఉన్నాడా, బయటకు వచ్చాడా? బయటికి వచ్చిన వ్యక్తిని గూర్చి అబ్బాయి అతడు నిష్ప్రయోజనమైన వాడు కాదు, ఇప్పుడు ఏమైపోయాడు? ప్రయోజనకరమైన వాడైపోయాడు. ఈవేళ తిరుమలాపురం సంఘమే ప్రయోజనకరమైన సంఘం అయిందని, తిరుమలాపురంలో ఉన్న వారే ప్రయోజనకరమైన వారుగా మారారని, అన్ని మతాల వారు, అన్ని సంఘాల వారు అందరూ కూడా మార్పు చెందారని, మీ అందరిని గురించి ప్రతిరోజు తెల్లవారు జామున అన్న ఇంటికి నేను వెళ్ళుదును, సన్నిధి గది నిర్మాణం చేసుకున్నారు. ఆ గదిలో కూర్చొని నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, బంధకాలలో నుండి విడిపింపబడిన అదిగో నా తిరుమలాపురం సంఘస్థులైన వారిని చేర్చుకోనండి. ఒకప్పుడు వారు నిన్ను ఎరుగక మునుపు వారు నిష్ప్రయోజనమైన వారే, కానీ ఇప్పుడు నిన్ను వారు
ఎదిగారు. మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్లోనికి వారు వచ్చారు. ఇప్పుడు వారు ఏమైపోయారంటే ప్రయోజనకరమైన వారుగా మారారయ్యా అని ఆ పరలోకపు తండ్రికి ఏమి రాస్తున్నారు? ఉత్తరం రాస్తున్నారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఒకసారి చూస్తారా? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. చూడాలి త్వరగా. కొలసీ, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట మిమ్మును నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. విజయరత్నమయ్య గారు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ, సరైన వసతులు లేకపోయినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ మిమ్మును క్రీస్తు ఎదుట నిలువబెట్టాలని, తిరుమలాపురం సంఘాన్ని ఒక రోజున క్రీస్తు ఎదుట నిలవబెట్టాలని మీ కొరకు ప్రయాసపడుతున్నారే, మీ కొరకు వాక్యం చెప్తా ఉన్నారే, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారే, మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉన్నారే. ఎందుకు అంటే అయ్యా ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వారయ్యా, ఇప్పుడు ఏమైపోయారయ్యా? వారు ప్రయోజనకరమైన వారుగా మారారయ్యా. అందుకే ఈ మోక్ష మార్గోపదేశ సభలను పెట్టామయ్యా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని క్రీస్తు ఎదుట నిలవబెట్టడానికే, మిమ్మల్ని ప్రయోజకులనుగా చేయడానికే. చూడండి, మన బంధకాలలో నుండి మనలను విడిపించడానికే ఈ మోక్ష మార్గోపదేశ సభలు. అన్నయ్య అనేక మంది పిలిచి వాక్యం చెప్పించుకుంటారు. నిజంగా ప్రియులారా, ఆయన జ్ఞానానికి మా జ్ఞానం సరిపోదు. వారి సభలకు వచ్చి మేము వాక్యం చెప్పడానికి కూడా మాకు అర్హత లేదు. ఎందుకు అంటే నా సంఘం కూడా ప్రయోజనకరమైన వారుగా మార్చబడాలి అని వారి ఆశ. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎందరూ ప్రియులారా నేను ప్రయోజకుడిగా మారాను అనే వాళ్ళు చేతులెత్తండి. చాలా మంది ఎత్తట్లా. అమ్మా, వాక్యం విన్న తర్వాత కూడా మీరు ప్రయోజనకరమైన స్థితిలోనికి రాకపోతే క్రీస్తు ఎదుట మనం ఒక రోజున నిలవబడడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో ఏమని వ్రాయబడింది అంటే, ఖండించిన, బుద్ధి చెప్పిన, గద్దించిన క్రీస్తు ఎదుట మనము ఏమవ్వాలి? ఒక రోజు నిలవబడాలి. ఆ నిలవబెట్టే బాధ్యత ఎవరిది? విజయరత్నమయ్య గారిది. అందుకనే ఫిలోమోనుకి ఈ పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు కదా, అతడు ఒకప్పుడు ప్రయోజనకరమైన వాడు కాదయ్యా, అతడు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు వాక్యం విని ప్రయోజకుడుగా మారాడు. దయచేసి చేర్చుకో. మీ అందరి గురించి అయ్యా పరలోకమా, ఓ పరలోక పరిశుద్ధులారా, ఈ తిరుమలాపురం సంఘాన్ని నీ పరలోకములో చేర్చుకోనండి, ఆ మేఘమెక్కించండి అని రిక్వెస్ట్ గా చేసేది ఈ మోక్ష మార్గోపదేశ సభ. మోక్షము అంటే పరలోకం, మార్గము అంటే దారి, సభ అంటే కోటం, అంటే పరలోకము నాకు దారి ఈ సభే అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరట ఒకరోజు భార్య తన భర్తతో అందంట, ఏమందంటే, ఏమండి ఎప్పుడు చూసినా ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు నేను భరించలేనండి. అయితే నాకు ఒక మాట వినబడిందండి. ఏంటి ఆ మాట అంటే, మన ఊరు చెరువు దగ్గరికి వెళ్ళి మనసులో ఏదనుకొని ఒక రాయి లేక ఒక రూపాయి బిళ్ళ ఆ చెరువులో వేస్తే అది జరిగిపోతుందంటండి. మనకి చాలా కష్టాలు ఉన్నాయి కదా, చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, చాలా అవసరతలు ఉన్నాయి కదా అండి. మనం కూడా వెళ్ళి మన ఊరు చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి బిళ్ళ చెరువులో వేస్తూ
మన కష్టాలన్నీ పోవాలని మొక్కుకుందామండి అని అందట. అంటే భర్త అన్నాడట, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, నేను నమ్మను అన్నాడట. అప్పుడు ఆవిడ హోమ్ మినిస్టర్ కదా, 1వ తరగతి నుండి 10th క్లాస్ వరకు పుస్తకం తిరగేసిందట. అర్థమైందండి? 1వ తరగతి నుండి 10th క్లాస్ వరకు పుస్తకం తిరగేస్తూ, నా నెత్తి మీద పేలాలు పడ్డ దగ్గర నుండి నువ్వు ఏనాడు నా మాటిని సచ్చినో రాని దినానికి, ఏనాడు నువ్వు నా మాటిని నోడివి కాదు, అందుకే మనకి గతి. అసలు నిన్నకూడదు, మమ్మ మా నాన్న నాన్నరా నీకిచ్చి పెళ్లి చేసినందుకు మమ్మ మా నాన్న నాన్నరా అని ఆయన్ని తిడుతుంటే చెవుల్లో నుండి రక్తం కారి 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 ప్రవహిస్తా ఉంటే తట్టుకోలేక, నీకు దండం పెడతా ఆపవే, నేను చెరువుగాడి వస్తా అన్నాడట. అంటే వస్తా అన్నదాకా కూడా పాపం ఏం ఆగలేదట. దేవునికి స్తోత్రం. అయ్యిందా మాట నీరసం అంటారు ప్రియమైన వారు. అప్పుడు ఆగిన తర్వాత ఇతగాడు ప్రియులార సైకిల్ తీసాడట. ఆడకున్నది ఒకే చిన్న సైకిల్ తీసాడట. రోడ్డు మీద పెట్టాడు. ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఎక్కవే అన్నాడు. ఆవిడ ఎక్కింది. ప్రియమైన వాళ్ళారా, అతడు తొక్కుతా ఉన్నాడు. తినేటప్పుడు ప్రియులారా, అతగాడేమో ఎంత తినోడట, అంటే ఎంత పెట్టేదట, ఆవిడేమో అంత తినేదట. ఇప్పుడు ఎంత తిన్నోడు అంత తిన్నామని తొక్కగలదా? తొక్కలేడు. మళ్ళీ ఏమన్నంటే మళ్ళీ తిట్టిద్దేమోదని ఆపసాపాలు పట్టుకుంటూ ఎక్కడ దాకెళ్ళారు? చెరువు దాకా పోయారట. చెరువు గట్టు రానే వచ్చింది. చెరువు ఒడ్డున నిలవబడ్డారు. నిలవబడ్డ తరువాత ఏమండి రండి నిలబడి, ఇదిగో రూపాయి బొడ్డులో నుండి తీసి, ఇదిగో రూపాయి అని తన భర్త చేతిలో పెట్టిందట. లేదు ముందు నువ్వు వెయ్యివే అన్నాడట. అమ్మో పతియే దైవం. ఏంటట? పతియే దైవం. అమ్మో ఎవరికిచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలయ్యా అన్నట. అంటే ప్రియులారు ఇతడు చక్కగా నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడు? రూపాయి బిళ్ళ వేస్తూ ఏదనుకుంటే అది జరుగుద్ది అని అన్నాడు కదా, భార్య చెప్పింది కదా. ఈడు రూపాయి బిళ్ళ మనసులో ఏదో అనుకుని వేశాడు. వేసిన తర్వాత పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరు వెయ్యాలా? భార్య వెయ్యాలి. పాప ఈడు వేసిన తర్వాత ఒక మాట అంది, తనకపోతే అట్టాలొచ్చుగా అందట. అంటే నెమ్మదిగా వేశాడు. అది కొంచెం ఒడ్డెమ్మటే పడింది. ఏవిడ ఆశ ఏంటంటే కొంచెం గట్టికి ఎత్తి లోపలకు పడుద్ది, లోతుకు పడుద్ది, తొందరగా నెరవేరుద్ది అని ఏవిడ ఆశ. ప్రియమైన వాళ్ళని గమనించండి. సరే వేసిన కదా, నేను తిట్టబాక నీ దండం పెడతా అని అన్నాడట. తర్వాత ఏవిడ వేయటానికి రెడీ అయింది. చక్కగా నిలబడింది. కుర్చీలు మంచిగా పెట్టుకుంది. రూపాయి బిళ్ళ తీసుకుంది. 1 2 3 అని మార్చి ఊపి మీద వేసింది. ఊపి మీద వేసేసరికి రూపాయి బిళ్ళతో పాటు అమాంతంగా ఏం కూడా అందులో పడేసరికి ఈడు ఒట్టు మీద కూర్చొని నా కోరిక నెరవేరిందే, నా కోరిక నెరవేరిందే, ఈ మైకు బంద్ అయిందే, నా కోరిక నెరవేరిందే అని తప్పుడు పడుతున్నాడట. అయితే ఇప్పుడు రూపాయి బిళ్ళ వేసేటప్పుడు మేరీ అనేక గారు ఏమనుకున్నాడేనా ఈ రోజుతో నా భార్య పాపం విరుగుడైపోవాలి అనుకొని ఏమేశాడు? సౌండ్ మాస్టర్ ఏమేశాడు? రూపాయి బిళ్ళ వేశాడు. విరుగుడైపోయిందా పోలేదా? చూడండి ప్రియులారు, ఎవడో చెప్పిన గాలి మాటలిని మొగుడిని ఆడదాకా తీసుకుపోతే ఎవరికి నష్టం కలిగింది? హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ అంటే ఈడ బక్కకు చచ్చింది. ఈడు చెల్లో దూకుతా దేళ్ళేసి. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, గాలి మాటలు నమ్మపాకండి. యేసయ్య మాటే నమ్మడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకనే ప్రియులారా, మేము చెప్పే వాక్యం గాలి వాక్యము కాదు, ఇది దేవుని వాక్యం. ఈ వాక్యములో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ ఒనేసిము ప్రియులారా బంధకాలలో నుండి విడిపింపబడినట్టు, విడిపింపబడిన ఒనేసిము కోసం విడిపింపబడిన ఒనేసిము కోసం ఫిలోమోనుకి పౌలు ఉత్తరము రాసినట్లు మీ అందరి కోసం మీ యాజకుడు దేవునికి ఉత్తరమును వ్రాసి మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలి? పరలోకానికి చేర్చాలి. నేనంటాను, ఈవేళ అనారోగ్యము అనే బంధకం, ఆపద అనబడే బంధకం, అవస్థ అనబడే బంధకం, ఆటంకము అనబడే బంధకం, అక్కర అనబడే బంధకం, అప్పులు అనబడే బంధకం, ఆ వేదన అనబడే బంధకం, ఇవి లేని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎన్ని బంధకాలు చెప్పాను? 7 బంధకాలు చెప్పాను. ఈ 7 బంధకాలలో ఉన్న మీ అందరూ ఈ వివిధమైన బంధకాలలో నుండి విడిపింపబడి ఈ మోక్ష మార్గోపదేశ సభ ద్వారా మేఘమెక్కే భాగ్యం ప్రభు మీ అందరికి దయచేయును గాక. మీ అయ్యగారు 9:30కు నాకు టైం ఇచ్చారు. 9:20 అయింది, ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయుండును గాక. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. విత్తబడిన వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్నటువంటి హలో మాస్టర్ సాగేస్తుంది, ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థన ఏకీవించండి. ఎవరు కూడా ఈ లాస్ట్ దినము, ఇది చివరి దినము, చివరి కూటం. మీ కుర్చీల్లో నుండి ఎవరు కదలద్దు. చివరి దీవెన తీసుకుని వెళ్ళండి. టైం ప్రకారం ముగిస్తాము. 10:15 10 గంటలకల్లా ముగిస్తాం. చక్కని మరి సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా ప్రేరణ కలిగిన వారు ఉంటే వాళ్ళకు ఒక 5 నిమిషాలు. దేవుడు ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకూడదు కనుక ఆయన చేసిన ఉపకారములు చెప్తే, మేళ్ళు చెప్తే ఇంకా అధికమైన మేళ్ళు వస్తాయని మా తండ్రి గారు చెప్పిన బోధ. ప్రార్థన చేసుకుందాం. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవు తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవు తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలానను నీవు మార్చుమయా, నీలో ప్రేమ నాలో నింపి నీలానను నీవు మార్చుమయా, నీతో నడువాలని నీలవుడాలని, నీతో నడువాలని నీలవుడాలని, చిన్న ఆశయ పడదాం, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవు తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవు తీర్చాలయ్యా. మహాపరిశుద్ధుడు కృపాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నీ నామమునకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లించుచున్నాము ప్రభువా. ఈ గ్రామములో మా నాయన ఇలాగున మా తండ్రి ఏర్పాటు బైబిల్ విషయుల పక్షముగా ఈ కూటమును ఏర్పాటు చేయుటకు మీరు చూపిన కృపకై మీకు అనేక నమస్కారములు ప్రభువా.
ఈ కార్యక్రమమును ఇంతటి ఆశీర్వాదకరముగా జరిగించిన తండ్రి, మా ఆత్మీయ జీవితమును ఉద్దేశించి దైవజనులను నిలవబెట్టి మా కొరకు ఆత్మీయ ఆహారమును అందించిన ప్రభువా, మీకు అనేక నమస్కారములయ్యా. ఈ వాక్యములు, ఏ ఆశీర్వాదములు మా బిడ్డల కొరకు మీరు దాచి ఉంచారు. ఏ దైవ దీవెనలు మా ప్రభువా ఈ వాక్యములో మీరు మా కొరకు దాచి ఉంచారు. అతి ఆశీర్వాదముల చేత, అతి దీవెనల చేత, అతి మేలుల చేత ఈ దినమున వచ్చిన ప్రతి బిడ్డను మీరు నింపి పంపుమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఆనాడు మా నాయన పౌలులోని ప్రేమను ఎలాగునైతే నింపిన వారై ఉన్నారు, ఈ దినమందు వాక్యము విన్న నీ ప్రతి బిడ్డలో మా ప్రభువా నీ ప్రేమను నింపి మా నాయన నీ ఆశీర్వాదముతో నింపబడి, నీ దీవెనలతో నింపబడి, నీ మేలులతో నింపబడి మా ప్రభువా వారి వారి కుటుంబములు వర్ధిల్లు చేయుటకు మీ కృపను చూపించి మహిమను పొందుకొనమని ఇంతటి మా నాయన సభను నిర్వహించున్న సేవకులను, దైవజనులను మీరు దీవించుమని, సహకారులను దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరికీ మరణాత. కూర్చుందాం. ఎవరు కూడా లేచి నిలబడవద్దు, అటు తిరగవద్దు.